ప్రాణభయంతో విలవిల్లాడుతోంది ఆ పచ్చని ప్రాణి. వేటగాడి వలలో చిక్కి చావుకు దగ్గరైంది. రెక్కలు కొట్టుకుంటున్నాయి. కాని ఆ బంధనం నుంచి విడిపించుకోలేకపోతున్నాయి. గొంతెత్తి అరుస్తోంది. కాని ఆ అడవిలో ఆ కేకలు వినేదెవరు? అందరి మంచి కోరే ఈ చిలుకకు ఇంత పెద్ద కష్టం ఎందుకు వచ్చింది? గాల్లో కలిసిపోతున్న దాని ప్రాణాన్ని ఆపేదెవరు? అసలు ఈ చిలుక ఈ ప్రమాదంలో ఎలా చిక్కుకుంది? ఈ కథ వెనుక ఉన్న అసలు కారణం తెలియాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. ఆ చిలుక మంచి మనసును, దాని స్నేహాన్ని ఓసారి చూసి రావాలి. పదండి. అనగనగా సుందరవనం. పేరుకు తగ్గట్టే చూడటానికి స్వర్గంలా ఉండేది. పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు, జలజలపారే సెలయేళ్లతో ఎప్పుడూ ఓ పండగలా ఉండేది. ఆ అడవిలో ఎన్నో పక్షులు, జంతువులు సంతోషంగా కలిసిమెలిసి ఉండేవి. వాటన్నింటిలోకి ఎంతో ప్రత్యేకమైనది చిట్టి అనే ఓ అందమైన చిలుక. దాని ఒంటి రంగు పచ్చని ఆకుల కన్నా ప్రకాశవంతంగా, దాని ముక్కు పండిన దానిమ్మ గింజలా ఎర్రగా మెరిసిపోయేది. అయితే చిట్టి అందం కంటే దాని మనసే గొప్పది. తన దగ్గర ఉన్నది నలుగురితో పంచుకోవడం, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం చిట్టికి అలవాటు. చిట్టికి గర్వం అనే మాటే తెలీదు. తన గూడు కోసం గడ్డిపరకలు ఏరుకుంటున్నప్పుడు గూడు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న ఓ పిచ్చుక కనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా తను ఏరిన గడ్డిలో సగం దానికిచ్చేసేది. తనకు దొరికిన జామపండులో తీయని ముక్కను ఆకలితో ఉన్న కాకి పిల్లలకు పెట్టేది. ఇలా తను చేసే చిన్న చిన్న మంచి పనులతో అడవిలోని ఎన్నో జీవుల మనసు గెలుచుకుంది. ఓ రోజు మండుటెండకు చిట్టికి బాగా దాహం వేసింది. నీళ్ల కోసం వెతుక్కుంటూ నది దగ్గరకు వెళ్ళింది. అక్కడ నీళ్లు తాగుతుండగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న కొన్ని చీమలు కనిపించాయి. పాపం, ప్రాణభయంతో అవి చేస్తున్న ఆర్తనాదాలు చిట్టిని కదిలించాయి. వెంటనే దగ్గరలో ఉన్న ఓ పెద్ద ఆకును ముక్కుతో తెంచి ఆ చీమలకు దగ్గరగా నీళ్లలో వేసింది. స్నేహితులారా, త్వరగా ఈ ఆకు పైకి వచ్చేయండి అని అరిచింది. ఆ చీమలన్నీ ఒక్కొక్కటిగా ఆ ఆకు మీదకు చేరాయి. చిట్టి ఆ ఆకును జాగ్రత్తగా తన ముక్కుతో పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చింది. ప్రాణాలు దక్కించుకున్న చీమలన్నీ చిట్టికి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పాయి. చిట్టి, నువ్వు మా ప్రాణాలు కాపాడావు. ఈ సాయం ఎప్పటికీ మర్చిపోలేం. నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఒక్కసారి మమ్మల్ని తలుచుకో. నీకోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అని చీమల రాణి మాట ఇచ్చింది. చిట్టి నవ్వి, మీరు బాగుంటే చాలు, అదే నాకు సంతోషం అని చెప్పి అక్కడి నుండి ఎగిరిపోయింది. మరోసారి చిట్టి తన గూటిలో దాచుకున్న మొక్కజొన్న గింజలు తింటుండగా ఓ ముసలి ఉడుత నీరసంగా దాని దగ్గరకు వచ్చింది. దానికి వయసు మీద పడటంతో చెట్లెక్కలేక, ఆహారం సంపాదించుకోలేక కళ్ళు తిరిగిపోతున్నాయి. చిలకమ్మా, 2 రోజులైంది ఏమైనా తిని. ఆకలికి ప్రాణం పోయేలా ఉంది. నీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే కాస్త పెట్టవా? అని దీనంగా అడిగింది. చిట్టికి జాలి కలిగింది. తన దగ్గర ఉన్న మొక్కజొన్న గింజలన్నీ ఆ ఉడుత ముందు పెట్టి, తాతా, ఇవన్నీ నువ్వే తిను. నాకేం పర్లేదులే అంది. ఆ ఉడుత కడుపునిండా తిని చిట్టిని మనసారా దీవించింది. చల్లగా ఉండు తల్లీ, నీ మంచి మనసుకు ఎప్పటికీ మంచే జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది. ఇలా చిట్టి తన దయాగుణంతో అడవిలో అందరి ప్రేమను సంపాదించుకుంది. ప్రతిరోజూ ఎవరికో ఒకరికి సాయం చేయడం దాని జీవితంలో భాగమైపోయింది. కాని విధికి బహుశా చిట్టి సంతోషం నచ్చలేదేమో. ఒక ఉదయం అడవి ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. పక్షుల కిలకిలలు, జంతువుల అరుపులతో సందడిగా ఉంది. చిట్టి రోజూలాగే ఆహారం వెతుక్కుంటూ బయలుదేరింది. ఆ రోజు దానికి ఒక పెద్ద జామ చెట్టు కనిపించింది. చెట్టు నిండా పండిన జామపళ్ళు వేలాడుతున్నాయి. వాటిని చూడగానే చిట్టికి నోరూరింది. అబ్బా, ఈరోజు నా స్నేహితులందరికీ పండగే. ఈ పళ్ళన్నీ తీసుకెళ్లి అందరికీ పంచాలి అని మురిసిపోయింది. చెట్టుమీద వాలి ఒక పండును తినబోయింది. కాని అప్పుడే దాని దృష్టి కింద నేలమీద పడింది. అక్కడ కొన్ని మొక్కజొన్న గింజలు రాశిగా పోసి ఉన్నాయి. అరే, ఇన్ని గింజలు ఇక్కడికెలా వచ్చాయి అని ఆశ్చర్యపోయింది. ఆకలి మీద ఉండటంతో ముందు ఈ గింజలు తిని తర్వాత పళ్ళు తీసుకువెళ్దాం అనుకుంది. ఆశగా కిందకి దిగి ఆ గింజల దగ్గరకు వెళ్ళింది. అంతే, క్షణాల్లో ఊహించనిది జరిగిపోయింది. చిట్టి అడుగుపెట్టిన మరుక్షణమే ఎక్కడినుంచో వచ్చిన ఓ పెద్ద వల అమాంతం దానిపై పడింది.
అది తేరుకునేలోపే వల బిగుసుకుపోయి అందులో పూర్తిగా చిక్కుకుపోయింది. ఇదంతా ఒక వేటగాడు పన్నిన పన్నాగం. పక్షులను ఆకర్షించడానికి గింజలు చల్లి దగ్గరలోని పొదల్లో దాక్కుని ఉన్నాడు. వలలో చిక్కుకున్న చిట్టికి ఏం జరిగిందో అర్థం కావడానికే కొన్ని క్షణాలు పట్టింది. బయటపడటానికి ఎంత ప్రయత్నించినా, రెక్కలు ఎంత కొట్టుకున్నా ఆ వల నుండి కదలలేకపోయింది. పైగా అది ఎంత కదిలితే వల అంత బిగుసుకుంటోంది. ప్రాణభయంతో దాని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. గొంతు చించుకుని కాపాడండి, కాపాడండి అని అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు విన్న వేటగాడు పొదల చాటు నుండి బయటకు వచ్చాడు. వాడి ముఖంలో క్రూరమైన నవ్వు. హాహాహా, దొరికావా, భలే అందంగా ఉన్నావే, నిన్ను సంతలో అమ్మితే జాక్పాట్ కొట్టినట్టే అనుకుంటూ వల దగ్గరకు రావడం మొదలుపెట్టాడు. వాడిని చూడగానే చిట్టి మరింత భయపడిపోయింది. తన జీవితం ఇక ముగిసిపోయిందని నిశ్చయించుకుంది. తన స్నేహితులను, తన గూడును, ఆ అందమైన అడవిని తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అయ్యో, స్నేహితుల కోసం పళ్ళు తీసుకెళ్దామనుకుంటే ఇలా వేటగాడి చేతికి చిక్కానేంటి? నన్ను ఇప్పుడు ఎవరు కాపాడతారు అని తనలో తానే కుమిలిపోయింది. ఆ నిస్సహాయ స్థితిలో తన స్నేహితులందరూ గుర్తుకొచ్చారు. తాను సహాయం చేసిన చీమలు, ఉడుత, పిచ్చుక అందరూ దాని కళ్ల ముందు మెదిలారు. చిట్టి అరుపులు గాలిలో కలిసిపోలేదు. ఆ కేకలు దగ్గరలో ఉన్న దాని స్నేహితుల చెవిన పడ్డాయి. చిట్టి ఆపదలో ఉందని గ్రహించిన ముసలి ఉడుత వెంటనే మిగతా జీవులను అప్రమత్తం చేసింది. మిత్రులారా, మన చిట్టి ప్రమాదంలో ఉంది. ఒక వేటగాడు దాన్ని వలలో బంధించాడు. మనం వెంటనే వెళ్లి దాన్ని కాపాడాలి అని గట్టిగా అరిచింది. ఆ మాట వినగానే చిట్టి సహాయం పొందిన ప్రతి ఒక్కరూ కదిలారు. చిట్టి కాపాడిన చీమల దండు పుట్టలోంచి పరుగులు తీసింది. చిట్టిగడ్డి ఇచ్చిన పిచ్చుక తన స్నేహితులను కూడగట్టుకుంది. అడవిలోని పక్షులన్నీ ఒక్కటయ్యాయి. అందరికంటే ముందుగా ఆ ప్రదేశానికి చేరుకున్నది చీమల దండు. చీమల రాణి, సైనికులారా, మన ప్రాణదాత రుణం తీర్చుకునే సమయం వచ్చింది. ఆ దుర్మార్గుడిని వదలకండి, ఒక్కసారిగా దాడి చేయండి అని ఆజ్ఞాపించింది. ఆజ్ఞ అందడమే ఆలస్యం. వేలాది చీమలు సైన్యంలా కదిలాయి. వేటగాడి కాళ్లపై, చేతులపై పాకి తమ పదునైన కొరకలతో దాడి మొదలుపెట్టాయి. వేటగాడి దృష్టి చీమలపై ఉన్న ఈ సమయంలో ఉడుత తన పని మొదలుపెట్టింది. అది వేగంగా చెట్టెక్కి వలను కొమ్మకు కట్టిన తాడు దగ్గరకు చేరింది. తన పదునైన పళ్లతో ఆ తాడును కొరకడం ప్రారంభించింది. అది చాలా బలమైన తాడు. అయినా ఉడుత పట్టు వదల్లేదు. చిట్టిని కాపాడాలన్న కసితో వేగంగా కొరుకుతూనే ఉంది. అదే సమయంలో ఆకాశంలో వందలాది పక్షులు గుమిగూడాయి. అవన్నీ ఒక్కసారిగా వేటగాడి మీదకు దూకాయి. తమ ముక్కులతో పొడుస్తూ, రెక్కలతో కొడుతూ వాడిని భయపెట్టాయి. కాకులు, పిచ్చుకలు, గోరింకలు అన్నీ చిట్టి కోసం ఏకమయ్యాయి. చీమల బాధ ఒకవైపు, పక్షుల దాడి మరోవైపు. వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు. కరక్ కరక్ మని శబ్దం వచ్చింది. ఉడుత ఎట్టకేలకు ఆ తాడును పూర్తిగా కొరికేసింది. తాడు తెగిపోగానే చెట్టు కొమ్మకు వేలాడుతున్న వల కిందపడింది. వల కింద పడటంతో దాని ముడి కాస్త వదులైంది. ఇదే సరైన సమయం అని చిట్టి గ్రహించింది. వదులైన సందులోంచి బయటకు రావడానికి తన శక్తినంతా కూడగట్టింది. బయట పక్షుల దాడిలో ఉన్న వేటగాడు చిట్టిని గమనించలేదు. చిట్టి అతి కష్టం మీద వలలోంచి బయటపడింది. వలలోంచి బయటపడిన చిట్టి వెంటనే పైకి ఎగిరింది. తన స్నేహితులందరూ తన కోసం ప్రాణాలకు తెగించి పోరాడటం చూసి దాని కళ్ళు చెమర్చాయి. అది గట్టిగా, మిత్రులారా, నేను బయటపడ్డాను, ఇక మీరు వెనక్కి వచ్చేయండి అని అరిచింది. చిట్టి క్షేమంగా బయటపడటం చూసి స్నేహితులందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు. పక్షులన్నీ దాడి ఆపి పైకి ఎగిరిపోయాయి. చీమలు వేటగాడిని వదిలిపెట్టి తమ పుట్టలోకి వెళ్ళిపోయాయి. అప్పటికే ఒళ్లంతా గాయాలతో, భయంతో వణికిపోతున్న వేటగాడు వల కూడా పోవడంతో వెనుదిరిగి చూడకుండా అడవి వదిలి పారిపోయాడు. వేటగాడు వెళ్ళిపోయాక చిట్టి తన స్నేహితులందరి దగ్గరకు వచ్చి కృతజ్ఞతతో తలవంచింది. స్నేహితులారా, ఈరోజు మీరే లేకపోతే నా కథ ముగిసిపోయేది. నా ప్రాణాలను కాపాడారు. ఈ రుణం ఎలా తీర్చుకోను అని గద్గద స్వరంతో అంది. అప్పుడు చీమల రాణి ముందుకు వచ్చి, చిట్టి, ఇందులో రుణమేముంది? ఒకప్పుడు నువ్వు మా ప్రాణాలు కాపాడావు. ఈ రోజు మేము నిన్ను కాపాడుకున్నాం.
ఆపదలో ఆదుకోవడమే కదా నిజమైన స్నేహం అంటే అంది. ఉడుత కూడా, అవును చిట్టి. నువ్వు పంచిన ప్రేమ, నువ్వు చూపిన దయ ఈ రోజే నిన్ను కాపాడాయి. నీ మంచితనమే నీకు రక్షణ కవచంలా నిలిచింది అంది. ఆ మాటలు విన్న చిట్టి మనసు ఆనందంతో నిండిపోయింది. తను సంపాదించుకున్న నిజమైన ఆస్తి డబ్బో, వస్తువులో కాదని, ఈ స్నేహబంధమేనని గ్రహించింది. ఆ రోజు నుండి సుందరవనంలో చిట్టి మరియు దాని స్నేహితుల మధ్య బంధం మరింత బలపడింది. అవన్నీ కలిసిమెలిసి ఒకరి కష్టంలో ఒకరు పాలుపంచుకుంటూ సంతోషంగా జీవించాయి. చిట్టి కథ అడవిలోని తరతరాలకు ఒక గొప్ప పాఠంగా నిలిచిపోయింది. చూశారా, ఈ కథలోని నీతి చాలా సింపుల్. మనం ఇతరులకు చేసే ఒక చిన్న సహాయం కూడా వృధా పోదు. మనం పంచే ప్రేమ, మనం చూపే దయ, ఏదో ఒక రూపంలో సరైన సమయంలో మనల్ని కాపాడటానికి తిరిగి వస్తాయి. మంచి చేస్తే మంచే జరుగుతుంది అనేది కేవలం మాట కాదు, అది జీవిత సత్యం. మన చుట్టూ ఉన్నవారితో ప్రేమగా ఉన్నంతకాలం ఏ ఆపద వచ్చినా మనం ఒంటరి కాదు. మన మంచితనమే మనల్ని కాపాడే అతిపెద్ద ఆయుధం. ఈ కథ మీ మనసును తాకిందా? ఇందులోని నీతి మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ఈ వీడియోకు ఓ లైక్ కొట్టండి. మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ కథలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? చిట్టినా, లేక ప్రాణాలు పణంగా పెట్టి కాపాడిన చీమల సైన్యమా, లేదా ఉడుతనా?